సింగిల్ ఐయుఐ మరియు డబుల్ ఐయుఐ ఈ రెండిటికి గల తేడా ఏంటి, దేనికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్, విజయవాడ. సామాన్యంగా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆడవాళ్ళు ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్కాన్స్ చేయించుకుంటారు, అండం పెరుగుదల ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం. అయితే ఎప్పుడైతే ఈ స్కాన్స్లో ఈ అండం సైజ్ అంటే ఫాలికల్ సైజ్ 18 నుంచి 19 mm సైజ్ వచ్చిందో అప్పుడు ఫైనల్ ఇంజెక్షన్ లేదా ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఇది అండం విడుదల జరగడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అండం విడుదల అనేది మన ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి 36 గంటల తర్వాత జరుగుతుంది. చాలా సందర్భాల్లో చాలా మందికి ఇలా జరుగుతుంది. దీన్ని బట్టే మనం ఐయుఐ టైం అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సింగిల్ ఐయుఐ అయితే గనక ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి 36 గంటల తరువాత ఐయుఐ చేస్తాం. అంటే ఆ నెలలో ఒకసారి ఐయుఐ జరుగుతుంది. దీన్ని మనం సింగిల్ ఐయుఐ అంటాం. అదే డబుల్ ఐయుఐ అయితే గనక ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి 24 గంటలకి ఒక ఐయుఐ చేస్తాం. రెండవ ఐయుఐ అనేది ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి 36 గంటల తర్వాత మరొక ఐయుఐ చేస్తాం. అంటే అదే నెలలో 2 ఐయుఐస్ జరుగుతాయి. దీన్ని మనం డబుల్ ఐయుఐగా చెప్తాం. అయితే సింగిల్ ఐయుఐకి వచ్చేసరికి అది అండం విడుదల జరిగింది లేని కన్ఫర్మేషన్ చేసుకొని ట్రిగ్గర్ ఇంజెక్షన్ దగ్గర నుంచి 36 గంటల తర్వాత చేస్తాం. ఉదాహరణకి తీసుకుంటే గనక మనం 12వ తారీఖు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చామంటే 13వ తారీఖు వదిలేసి 14వ తారీఖు ఐయుఐ చేస్తాం. ఇది సింగిల్ ఐయుఐ. అదే డబుల్ ఐయుఐకి ఉదాహరణ చెప్పమంటే 12వ తారీఖున ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చాము అని అంటే 13వ తారీఖు ఒక ఐయుఐ, 14వ తారీఖు ఒక ఐయుఐ జరుగుతుంది. అంటే ఒక ఐయుఐ అండం విడుదలకి ముందు జరుగుతుంది, మరొక ఐయుఐ అండం విడుదల అయిన తర్వాత జరుగుతుంది. అయితే ఇందులో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అండం విడుదల జరగక ముందు చేసిన ఐయుఐ అనేది ఉపయోగపడుతుందా లేదా అని అడుగుతారు. ఇది మనకి క్లియర్గా అర్థం కావాలి అని అంటే గనక మనము ఈ స్పర్మ్ కానీ ఎగ్ కానీ లైఫ్ స్పాన్ ఎంత ఉంది, వైబిలిటీ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఎగ్కి అయితే అండం విడుదల అయిన తర్వాత నుంచి 12 నుంచి 24 గంటల వరకు లైఫ్ ఉంటుంది. అంటే ఆ టైంలోనే స్పర్మ్ని మీట్ అయితే గనక ఫలదీకరణ లేదా ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే స్పర్మ్స్కి అయితే లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇజాక్యులేషన్ జరిగిన తర్వాత నుంచి 2 నుంచి 4 రోజుల వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది. అందుకే ఈ డబుల్ ఐయుఐ చేసినప్పుడు ఫస్ట్ ఐయుఐకి అండం విడుదల జరగకపోయినా అప్పటికి స్పర్మ్స్ ఆల్రెడీ బాడీలో ఉంటాయి కాబట్టి ఆ స్పర్మ్స్ నెక్స్ట్ డే జరిగే అండం విడుదలకి కూడా అవి లైవ్గానే ఉంటాయి. పైగా ఆ అండం విడుదల జరిగే రోజు కూడా మళ్ళీ మరొక ఐయుఐ చేస్తాం కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఎగ్ని మీట్ అవ్వడానికి రెడీగా ఉంటాయి అనేది ఇందులో ఉన్న కాన్సెప్ట్. అయితే సక్సెస్ రేట్లో డిఫరెన్స్ ఏమన్నా ఉందా అని అంటే, ఇప్పుడు వరకు జరిగిన స్టడీస్ ప్రకారము పబ్లికేషన్స్ ప్రకారం అయితే రెండిట్లోనూ సక్సెస్ రేటు ఒకటే అని చెప్తాం. అయితే ఇంకా ఇన్ఫర్టిలిటీ అనేది మనకి గ్రోయింగ్ ఫీల్డ్. అందుకే ఐవీఎఫ్లో కానీ ఐయుఐలో కానీ ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్స్ పెట్టినా సరే 100% సక్సెస్ రేట్ అనేది ఇంతవరకు ఎక్కడ వరల్డ్ వైడ్ అచీవ్ చేయలేకపోయాం. సో ఇది మనం డబుల్ ఐయుఐ అనేది హామ్ ఏమీ లేదు అని అనుకుంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద అది ట్రై చేయొచ్చు. అయితే మన సెంటర్లోనూ శాంపుల్ బాగుంది, 24 గంటల గ్యాప్తో 2 ఐయుఐస్ చేసినా సరే క్వాలిటీ ఏమి కాంప్రమైజ్ అవ్వకుండా హస్బెండ్ శాంపుల్ బాగుంది అని అంటే వాళ్ళకి డబుల్ ఐయుఐ అడ్వైస్ చేసి ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద చేయడం జరుగుతుంది.